ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడే ముందు ఇందాక ప్రత్యేక హోదా ఇష్యూ ఒకటి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రాలకి ఏవేవైతే ఏ రకంగా అయితే లబ్ధి చేకూరుతుందో దానికి సరిసమానంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలో కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి దాని పేరు ఏదైనా కానివ్వండి, వీ వాంట్ ద బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ తీసుకొచ్చే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. రెండవది పోలవరం విషయానికి కనుక మనం వచ్చినట్లయితే 2019 ఏప్రిల్ వరకు దాదాపు 73% మేము పూర్తి చేసాం ప్రాజెక్టు. కానీ 5 సంవత్సరాల కాలంలో అకారణంగా కాంట్రాక్టర్ని మార్చేసి ఏది మళ్ళీ దోచేయడానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ దొంగ నాటకాలు ఆడి కాంట్రాక్టర్ని మార్చేసి విపరీతంగా మింగేశారు. ఎంత బాధ కలుగుతుందంటే మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ జరిగినటువంటి డ్యామేజ్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, అప్పర్ కాఫర్ డ్యామ్లో ఉన్నటువంటి ఒక గ్యాప్ పూడ్చకపోవటం వల్ల, వరద టైంలో మొత్తం నీరంతా కూడా వచ్చేసి డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతింది. సో డయాఫ్రమ్ వాల్ మేము ఆ రోజున నిర్మించినప్పుడు మాకైనటువంటి ఖర్చు సుమారుగా 460 కోట్లు ఎంత అయింది, 450 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇంకొక 450 కోట్లు కావాలి. లేదు మళ్ళీ మొత్తం కొత్తది కట్టాలంటే సుమారుగా 990 కోట్లు ఎంత అవుతుంది. దీనికి ఎవరండి రెస్పాన్సిబుల్? మీరు దాదాపుగా సంవత్సరన్నర పాటు వర్క్ ఎందుకు ఆపేశారు? మీరు అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేసి ఉండుంటే ఆ డయాఫ్రమ్ అప్పర్ కాఫర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేయటం కానీ ఇవన్నీ చక్కచక్క నడిచిపోయాయి కదా. మీరు సంవత్సరన్నర పాటు దాదాపుగా కేవలం మీ ధనదాహం తీర్చుకోవటం కోసం, డబ్బులు మెంగటం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, వద్దు కాంట్రాక్ట్ని మారిస్తే ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పారు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా. అంటే ఎవరి మాట లెక్క చేయకుండా మేమేదో డబ్బులు ఆదా చేస్తున్నాం అని చెప్పి బిల్డప్ ఇచ్చి మళ్ళీ ఎస్టిమేట్స్ని 3-4 రెట్లు పెంచేశారు. ప్రాజెక్ట్ అంతా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3-4 సంవత్సరాలు కానీ పూర్తవున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి. డయాఫ్రమ్ వాల్ అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే హెడ్ వర్క్స్ గేట్స్ అవన్నీ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటే దాని పక్కన ఎర్త్ డ్యామ్ ఉంటుంది. సో ఆ ఎర్త్ డ్యామ్ కట్టాలంటే కింద డయాఫ్రమ్ వాల్ కట్టాలి, అంటే కింద నుంచి వాటర్ సీపేజ్ అవ్వకుండా. సో కింద డయాఫ్రమ్ వాల్ కట్టి పైన ఎర్త్ డ్యామ్ కడితే కానీ డ్యామ్ పూర్తవదు. డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే మళ్ళీ పైన అప్పర్ కాఫర్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యామ్, 2 కాఫర్ డ్యాములు మళ్ళీ డ్యామేజ్ అని మళ్ళీ కట్టాలి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. వీళ్ళు అసలు ఒక పద్ధతి పాడు లేకుండా మినిస్టర్లు ఏంటండి, ఒకడేమో పొద్దున్న లేస్తే క్రికెట్ బెట్టింగ్లు ఆడుకుంటాడు, ఆడు ఇరిగేషన్ మంత్రి. అసెంబ్లీలో మీసం తిప్పి తొడగొట్టేవాడు ఒకడు అనిల్ కుమార్ యాదవ్. ఇంకొకడేమో రోడ్ల మీద డ్యాన్స్ వేయడానికే టైం సరిపోదు సంబరాల రాంబాబుకి. ఏ రోజు ఏ వీధిలో స్ట్రీట్ డ్యాన్స్ వేద్దామని చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులండి. ఒక టీఎంసీ అంటే అర్థం తెలియదు, ఒక క్యూసెక్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఇటువంటి పనికిమాలిన వాళ్ళందరినీ ఇరిగేషన్ మినిస్టర్లుగా పెట్టి ఏ రోజన్నా సీఎం సీరియస్గా రివ్యూ చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ గారే ఛాలెంజ్ చేశారు, 2 ఇయర్స్లో కనుక ఈ డ్యామ్ని పూర్తి చేసి సవాల్ విసురుతున్నా అన్నాడు. మరి కేవలం అందుకనే వెళ్ళిపోయాడుగా జనం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ సాధించిన నేపథ్యం, అలాంటి డ్యామ్ ఈ రోజు మళ్ళీ 3-4 ఇయర్స్ సర్వనాశనం చేశారండి. రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. వెరీ పెయిన్ఫుల్. మళ్ళీ దాన్ని అన్ని ట్రాక్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ నిమ్మల రామానాయుడు గారు ఒక ఆనెస్ట్ పొలిటీషియన్, ఆయన ఇరిగేషన్ మంత్రిగా పెట్టారు, చాలా సంతోషం. కాబట్టి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం మళ్ళీ ప్రారంభమైంది. సార్ కేకే రివ్యూ చూసినప్పుడు ఏమనుకున్నారు సార్? అంటే టు బి వెరీ ఆనెస్ట్, నేనైతే వ్యక్తిగతంగానే మా పార్టీలో చాలామంది కూడా మేము అరౌండ్ 140 అట్లా టచ్ అవుతామని అనుకున్నాం. కానీ నేనైతే వ్యక్తిగతంగా 164 నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మాత్రం కన్సిస్టెంట్గా 160 అంటా ఉన్నారు. తర్వాత లోకేష్ గారు కూడా 1-2 సందర్భాల్లో 160 అన్నారు. నాకు తెలిసి మిగతా ఎవరు కూడా 160 ఫిగర్ మీద మేమంతా దాని మీద నమ్మలేకపోయాం. అచ్చెన్నాయుడు గారు వీళ్ళ మాట 160 అనేది కొద్దిగా మరీ ఎక్కువ చెప్తున్నారేమో, సాధ్యమా నిజంగా? ఒక 135-140 వరకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం, కసి
కొంత సెన్స్ మాకు ఎప్పుడు కలిగిందంటే ఎంప్లాయీస్ ఓటింగ్ అప్పుడు కొంత అర్థమైంది. Yes. పోలింగ్ డే రోజున చాలా వరకు నాకు అర్థమైంది. నేను ఎందుకంటే ఆ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అన్ని బూతులు తిరుగుతా ఉన్నా. కానీ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లలో 190 అది కూడా వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ కేకే అనే ఒక సర్వే సంస్థ నిజంగానే సంచలనంగా చాలా కాన్ఫిడెంట్గా ఘంటాపదంగా చెప్పింది 161 వస్తుంది అని అంటే 90% ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వేస్ వర్ ఇన్ అవర్ ఫేవర్, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా. సరే వాళ్ళకి భజన చేసేటటువంటి కొన్ని సంస్థలు ఏదో వాళ్ళకి ఇచ్చినా కూడా 90% ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ వర్ ఇన్ అవర్ ఫేవర్. బట్ చాలా సార్లు ప్రాంప్ట్ అంటేనే ఆరా మస్తాన్ గారి సర్వే అనేది చాలా ప్రాంప్ట్ అంటూ ఉంటారు, చాలా సార్లు అలానే చెప్తా ఉంటారు. అంటే ఆరా మస్తాన్ గారు ఎగ్జిట్ పోల్ చూసినప్పుడు ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఈ రోజున ఆవారా మస్తాన్ అయిపోయాడు ఆయన. ఆయన పరిస్థితి అలా అయిపోయింది వాళ్ళ. ఇప్పుడు మన క్రెడిబిలిటీని మనం చేతులారా పోగొట్టుకోకూడదండి. ఇప్పుడు మూడ్ ఆఫ్ ది పీపుల్ అంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు మీరు మీ క్రెడిబిలిటీని ఎట్లా, హౌ కెన్ యూ పుట్ యువర్ క్రెడిబిలిటీ ఎట్ స్టేక్? సో ఇవాళ అందరూ ఆరా మస్తాన్ గారిని ఆవారా మస్తాన్ అంటారు. అవసరమా మస్తాన్ గారికి? నాకు ఆయన అంటే గౌరవమే. ఆయన సెఫాలజిస్ట్గా ఇంతకుముందు చాలాసార్లు పనిచేశారు, కొంచెం నాలెడ్జబుల్ పర్సనే. బట్ ఆయన గౌరవాన్ని ఆయనే చేతులారా పోగొట్టుకున్నాడు ఆయన. ఇవాళ ప్రజలతో ఆవారా మస్తాన్ అని అనిపించుకోవాల్సిన కర్మ ఆయనకి ఎందుకండి? కాబట్టి సెఫాలజిస్ట్ కూడా ఎవరికి అమ్ముడు పోకుండా నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ ఎలా ఉందనేది తెలియజెప్తే వాళ్ళు ఎక్కువ కాలం పబ్లిక్ డొమైన్లో ఉంటారు.